హాయ్ వెల్కమ్ టు FTIH సినీ క్లాస్ రూమ్. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. ఈరోజు సినీ క్లాస్ రూమ్లో మనం ఎడిటింగ్ పేస్ అండ్ ఇట్స్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఎడిటింగ్ అంటే కట్ కాపీ పేస్ట్ అంటారు. నిజమే, ఎడిటింగ్లో కట్ చేస్తాం, కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. కానీ ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎందుకు కట్ చేస్తున్నాం, ఎంత లెంత్ ఉంచి కట్ చేస్తున్నాం మనం అన్నది కూడా చాలా ముఖ్యం. సో ఈ ఓవరాల్గా ఈ కట్స్కి ఉండే ఇంపార్టెన్స్ ఏమవుతుంది అంటే ఎంత లెంత్ ఉంటే ఎలాంటి ఎమోషన్ కన్వే అవుతుంది అన్నది మెయిన్ టాస్క్ అవుతుంది. మనకి ఇచ్చే ఫుటేజ్లో ఓకే షార్ట్స్ ఉంటాయి, బాగుండే షార్ట్స్ ఉంటాయి, బాగలేని షార్ట్స్ ఉంటాయి. చాలామంది కొన్ని ఫోల్డర్స్ డివైడ్ చేసి పెట్టుకుంటారు. ఓకే షార్ట్స్, NG షార్ట్స్, G షార్ట్స్ అని, గుడ్ షార్ట్స్, నాట్ గుడ్ షార్ట్స్ అని. అంతేకాకుండా ఆర్గనైజ్ చేసుకుంటారు ఫుటేజ్ని. ఒక ఫోల్డర్ తీసుకొని దాంట్లోనే ఇంకొక 6-7 ఫోల్డర్స్ పెట్టుకొని ఆడియోస్ అని ఒకటి, వీడియోస్ అని ఒకటి, డౌన్లోడ్స్ అని ఒకటి, ఇమేజెస్ అని ఒకటి, ఇంకా అవుట్పుట్స్ అని ఒకటి, ప్రాజెక్ట్ అనేది ఒకటి, రష్ అని ఒకటి, ఇలా చాలా రకాల ఫోల్డర్స్ పెట్టుకొని డేటా ఈజీగా మేనేజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎడిటింగ్ ఫ్లో అన్నది బాగా అలవాటు అవుతుంది. లైక్ మనకి ఏది కావాలో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నవి క్లియర్ అండ్ కట్గా ఉండగలుగుతాం మనము డెసిషన్ మేకింగ్లో. సో ఎడిటింగ్ పేస్ విషయానికి వచ్చేసరికి ఎడిటింగ్ పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎడిటింగ్ పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సినిమాకి ఎలాంటి కట్స్ ఉండాలి, ఎంత స్పీడ్లో రన్ అవ్వాలి అనే క్యాల్కులేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ ఉందనుకుందాం, దీనికి ఎక్కువ ఫాస్ట్ కట్స్ అక్కర్లేదు, స్మూత్గా వెళ్తూ ఉండాలి, కథలో కాన్ఫ్లిక్ట్ని బేస్ చేసుకొని. అండ్ అదే మనం ఒక యాక్షన్ సీక్వెన్స్ తీసుకున్నాం లేదా హారర్ సినిమా తీసుకున్నాం అనుకోండి, వీటిలో చేజింగ్ సీక్వెన్స్లు ఉండొచ్చు. యాక్షన్ సీక్వెన్స్లో ఖచ్చితంగా ఫాస్ట్ కట్స్ పడ్డప్పుడే ఆ ఎమోషన్ చూసే ప్రేక్షకుడు ఫీల్ అవ్వగలుగుతాడు. ఇలాంటిది చాలా అంటే చాలా ముఖ్యం. అండ్ డివోషనల్ కానీ డాక్యుమెంటరీస్ కానీ తీసుకుంటే కూడా లెంతీ షార్ట్స్ ఉంటాయి. అండ్ ఈ షార్ట్స్లో అది ఏ పేస్ అయినా అవ్వచ్చు, మనం యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, యాక్షన్ సినిమా కావచ్చు, మిస్టరీ కావచ్చు, హారర్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, డాక్యుమెంటరీ కావచ్చు, రామ్ కామ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం తీసుకునే థీమ్ని బేస్ చేసుకుని మన షార్ట్స్ ఎంత లెంత్ ఉంటే ఎలా కన్వే అవుతుంది అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేస్ విషయానికి వస్తే పాటల్లో మ్యూజిక్ బేస్డ్గా ఎడిటింగ్ జరుగుతుంది. ఆబ్వియస్గా ఒక రఫ్ వర్షన్ ఆడియో ట్రాక్ రెడీ అయిన తర్వాత లొకేషన్లో దాన్ని ప్లే చేసి దాని తగ్గట్టే వీళ్ళు యాక్ట్ చేసేది బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకుంటూ రికార్డింగ్ అనేది చేసుకుంటారు. ఈ ప్రాసెస్లోనే మనకు లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు ఓకే షార్ట్స్ అన్నవి రాస్తారు. ఒక బుక్ లాంటిది ఉండి విత్ కార్బన్ పేపర్ ఉండి ఆ సీన్ నెంబర్ ఏంటి, ఎక్స్టీరియరా ఇంటీరియరా ఉండి మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. హీరో వాకింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇలా డిస్క్రిప్షన్తో ఉంటుంది. ఈ ఒక కాపీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తారు అండ్ ఒక కాపీ ఆ క్లిప్ నెంబర్స్ సినిమాటోగ్రఫీ టీం వాళ్ళు కూడా రాస్తారు. ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్బన్ కాపీ పెట్టుకొని రాస్తారో దాన్ని మళ్ళీ ఆఫీస్ షూటింగ్ అయిన తర్వాత ఆఫీస్కి వచ్చి సపరేట్ చేసి ఒక కాపీ ఎడిటర్కి కూడా పంపిస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లొకేషన్లో షార్ట్స్ షూట్ చేసే టైంలో మనం ఫేస్ చేసే ట్రబుల్స్ ఏముంటాయి, లైక్ అవుట్ ఫోకస్ అవ్వడం కానివ్వండి, లేదంటే యాక్షన్ కంటిన్యూటీ మిస్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి ఎడిటింగ్ టైం లైన్ మీదకి వచ్చిన తర్వాత కూడా నోటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సినిమాలకి చిన్న లిల్లిపుట్లో చూస్తూ షూట్ చేస్తారు. సో 4K రెజల్యూషన్ ఫుటేజ్ అంత చిన్న డిస్ప్లేలో ఫోకస్డ్గానే కనపడుతుంది. కానీ ఎడిటింగ్ టైం లైన్ మీదకి వచ్చిన తర్వాత పెద్ద డిస్ప్లేలో ఎంతవరకు ఫోకస్ ఉందనేది డీటెయిల్డ్గా తెలుస్తుంది. అందుకే చాలామంది లొకేషన్లో మానిటర్ ఉండేలా ప్రిఫర్ చేసుకుంటారు. సో ఎడిటింగ్ పేస్ని బేస్ చేసుకొని ఎలాంటి ఎమోషన్ కన్వే అవుతుంది అన్న విషయంలో ఎడిటర్ కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కసారి ఊహించుకోండి, ఏదైనా మనం యాక్షన్ సినిమా చూస్తున్నాం, దానిలో ఒక చేసింగ్ సీక్వెన్స్ ఉందనుకుందాం, 4 కార్లు, 4 బైకులు, రౌడీలు, ఇలా చాలా అనుకున్నాం. అది కనుక బాగా లెంతీ షార్ట్స్ మనం పెడితే ఆ టైట్నెస్ని మనం ఫీల్ అవ్వలేము. అందుకే ఎడిటింగ్ పేస్ అన్నది మనం తీసుకునే జానర్ని బేస్ చేసుకొని మన దగ్గర ఉండే ఫుటేజ్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈరోజు సినీ క్లాస్ రూమ్ టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాగే ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి.